భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పాల్వంచ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ ఎన్నిక స్థానిక కేటీపీఎస్ కాలనీలో రాష్ట్ర గిరిజన సంక్షేమ ఉద్యోగుల సంఘ భవనంలో నిర్వహించడం జరిగింది. సొసైటీని 26 మంది సభ్యులతో కార్యవర్గాన్ని రూపొందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులుగా గుంట్రు వేణు వి5 న్యూస్ ఛానల్, ప్రధాన కార్యదర్శిగా కుమ్మరి రమేష్ 95 న్యూస్ ఛానల్ ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ఈ సమాజంలో మీడియా అనేది 4th పిల్లర్ ని అన్నారు. దానిని మీడియా ముసుగులో కొందరు వ్యక్తులు అబాసు పాలు చేస్తున్న సంఘటనలు మనం రోజు చూస్తూనే ఉన్నామని అన్నారు. నేటి సమాజంలో మీడియా రంగంలో రాణించాలని తపనతో ఎంతో మంది యువత మీడియా రంగాన్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. కొందరు ఇలాంటి వారిని అణచివేతకు గురి చేస్తున్నారని, విలేకరులపై దాడులు చేయడానికి పూనుకుంటున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఇలాంటి సంఘటనలు ఇళ్లందులో ఓ మీడియా ప్రతినిధిపై సామూహిక దాడి జరిగిందని, అలాగే హైదరాబాద్లోని సినీ నటుడు మోహన్ బాబు విలేకరుపై దాడి చేశారని గుర్తు చేశారు. ఇలాంటి తరుణంలో మనందరం మీడియా రంగంలో కలసికట్టుగా ఒకే తాటిపై ఉండి కలసికట్టుగా పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులుగా జె మధు, ఎస్ పుల్లారావు, వి దుర్గాప్రసాద్, గౌరవ సలహాదారులు మాజిద్ కురేషి, ఉపాధ్యక్షులుగా ఎన్ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ జి పార్థసారథి, బి సతీష్ కుమార్, ట్రెజరర్లు జి శివకృష్ణ, కె శ్రీనివాస్, జి నరహరి తదితరులు పాల్గొన్నారు. కమిటీ ఏర్పాటునకు ఇచ్చేసినటువంటి అందరికీ, మిత్రులందరికీ ముందుగా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మన యొక్క కమిటీ ఏర్పాటు చేసుకొని ఏ విధంగా ముందుకు పోవాలనేది అందరము కలిసికట్టుగా పనిచేసుకొని మన కమిటీని ముందుకు నడిపించుకోవాలనే ఉద్దేశంతో ఎవరెవరి వారి అభిప్రాయాలను కూడా తెలియపరచుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క కమిటీ మీరు కూడా ఒకసారి చూడండి. న్యూస్ ఆఫ్ వంశీ మామూలుగా